హాయ్ మామా. మార్నింగ్ గేమ్ చేంజర్ మూవీ చూసొచ్చిన. మూవీ చూడంగానే ఎక్స్‌పెక్టేషన్స్ అబ్బో! వేరే లెవెల్ ఉంటదనుకున్నా. కానీ ఎక్స్‌పెక్టేషన్ అంత రీచ్ కాలేదేమో అనిపించింది. అందుకని ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మర్చిపోద్దు. జెన్యూన్ రివ్యూస్ అండ్ మూవీ విషయానికి వస్తే పాజిటివ్స్, నెగెటివ్స్ ఇది ఒక పొలిటికల్ కమర్షియల్ డ్రామా మామ. పాజిటివ్స్ అసలు 'రామ్ చరణ్' మాత్రం అబ్బబ్బబ్బా! వన్ మ్యాన్ షో. ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్. డాన్స్ అన్నా, స్టెప్స్ అన్నా, ఫైట్స్ అన్నా, యాక్టింగ్ అన్నా ఇరగదీసాడు. ఆల్ ఇన్ వన్ పవర్ ప్యాకేజ్ లాగా అనిపించింది. 'రామ్ చరణ్' కోసం మాత్రమే ఈ మూవీ చూడొచ్చు అనిపించింది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ చెప్పాల్సింది 'ఎస్‌జే సూర్య' గురించి. అసలు 'రామ్ చరణ్' 'ఎస్‌జే సూర్య'కి మాత్రం ఆ ఫైటింగ్, కాంపిటీషన్ ఉంది చూడు మామ. ఏమన్నా ఉందా అసల? 'ఎస్‌జే సూర్య' యాక్టింగ్ అన్నా, ఆ డైలాగ్ డెలివరీ అన్నా అబ్బబ్బబ్బబ్బబ్బా! కరెక్ట్ టైంకి ఏమైనా ఇచ్చిండు అనిపించింది. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే మన తమన్ మ్యూజిక్ బీజీఎం మాత్రం అద్దర కొట్టేసాడబ్బా! సాంగ్స్ మాత్రం చాలా స్మూత్ ఉన్నాయి. 'జరగండి', 'రారా మచ్చా' అబ్బబ్బా! సాంగ్స్ మాత్రం చాలా ఫీల్ గుడ్‌గా అనిపించింది. పొలిటికల్ డ్రామా అంటే మనం చూసినవి ఎన్నో మూవీస్ నుంచి మనం చూస్తూనే ఉన్నాము. లైక్ కరప్షన్ అన్నా, దోచుకోవడం అన్నా, రాజకీయ నాయకులను దోచుకోవడం అన్నా, కలెక్టర్‌గా మన 'రామ్ చరణ్' మాత్రం చాలా మంచిగానే చేసిండు. ఈ స్టోరీ మాత్రం ఆల్మోస్ట్ తెలిసిందే చాలా మందికి. పొలిటికల్ డ్రామా అంటే కరప్షన్ అన్నా, రాజకీయ నాయకులు దోచుకోవడం అన్నా, సేమ్ అలాంటి టైప్ ఆఫ్ స్టోరీ కాబట్టి స్టోరీ ఒక్కటి కొంచెం రొటీన్‌గా అనిపించింది. అండ్ వీక్ పాయింట్స్ గురించి చెప్తే లవ్ ట్రాక్ మాత్రం చాలా వీక్‌గా ఉంది మామ. నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. లవ్ ట్రాక్ మాత్రం చాలా వీక్‌గా అనిపించింది. అండ్ స్టోరీ మామూలుగా రొటీన్‌గా అనిపించింది. ఫస్ట్ హాఫ్‌లో ఇంటర్వెల్ సీన్ మాత్రం సూపర్బ్ అనిపించింది మామ. డీసెంట్‌గా ఎళ్తుంది అప్పటి వరకు ఫస్ట్ హాఫ్ అయితే. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కొంచెం లాగ్ సీన్స్. అసలు సెకండ్ హాఫ్‌లో ఉంది అప్పన్న క్యారెక్టర్ మామ. అప్పన్న క్యారెక్టర్ ఈస్ గోల్డ్. ఏమన్నా తీసిండా, అక్కడ మాత్రం థియేటర్‌లో విజిల్స్ అక్కడ మాత్రం మళ్ళీ చాలా బావుంది. అక్కడ మాత్రం బావుంది. అండ్ మళ్ళీ క్లైమాక్స్ వచ్చేసప్పుడు మాత్రం కొంచెం రొటీన్‌గా అనిపించింది. అండ్ అది చూసిన తర్వాత మనం 'వింటేజ్ శంకర్‌ని' చూసిన తర్వాత ఒకప్పుడు శంకర్ ఎంత పెద్ద పెద్ద మూవీస్ 'రోబో' ఇట్లాంటి మూవీస్ చేసిన తర్వాత మనకేమనుకోవచ్చు ఆ రేంజ్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తాం. అంత ఏమో అంత ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఒక మాదిరిగానే ఉన్నట్టు అని అనిపించింది. ఎందుకంటే ఎంతో కలెక్షన్స్, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టారు ఈ మూవీ కోసం. సో అంత ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ కాలేదేమో అని నాకనిపించింది. అలాని బాలేదని కాదు గానీ, వన్ టైమ్ వాచబుల్ అని చెప్పొచ్చు. అండ్ దాని తర్వాత అంజలి క్యారెక్టర్ మాత్రం వర్త్ మామ. మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అంజలి ఒక మంచి సపోర్టింగ్ క్యారెక్టర్ లాగా మంచిగా చాలా బాగా చేసింది. అండ్ దాని తర్వాత తమన్ మ్యూజిక్ బీజీఎం అద్దర కొట్టేసాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం వావ్! ఇట్స్ వావ్ అనిపించింది. పాజిటివ్స్ ఉన్నాయి, నెగెటివ్స్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత చాలా చాలా మన 'రామ్ చరణ్' అన్న అసల 'కీరా అద్వానీని' మాత్రం చాలా బాగా చూపించారు. లైక్ తను అందంగా ఉండడం చాలా. లవ్ ట్రాక్ మాత్రం చాలా బోరింగ్‌గా అనిపించింది. రొటీన్‌గా అనిపించింది. అక్కడ మాత్రమే కొంచెం డౌన్‌గా అయిందని నాకనిపించింది. అండ్ ఇదనమాట. అండ్ నేనిచ్చే రివ్యూ ఏంటంటే 2.95 ఎందుకంటే ఒక లవ్ ట్రాక్ అన్న స్టోరీ రొటీన్‌గా అనిపించింది. సో ఎక్స్‌పెక్టేషన్‌కి అంత రీచ్ కాలేదేమో అనిపించింది. ఎందుకంటే 'రామ్ చరణ్' అన్న చాలా ఇష్టం. బాగా చేస్తాడు యాక్టింగ్ అన్న. చాలా డిసిప్లైన్ పర్సన్. సో, అంతకంటే ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేశా మూవీలో. ఏమో అంత ఎక్స్‌పెక్ట్ చేసినంత నాకు అనిపియలేదు మూవీలో. అండ్ వన్ టైమ్ వాచబుల్ అయితే చూడొచ్చు. మరీ అంత ప్రెడిక్టబుల్‌గా ఏం బాలేనట్టయితే నాకేమో అనిపియలేదు. అండ్ ఇవన్నమాట. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోనంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. లవ్ యూ ఆల్.